జగన్ పని అయిపోయిందంట, నిజమేనా? అలా ఆకలిపిక్కోవాలి. ఇక్కడ జగన్ నెక్స్ట్ సీఎం జగన్. జగన్ పని అయిపోయింది. జగన్ పని అవలా. ఇక్కడ జనం చూడండి, అక్కడ పోలీసులు చూడండి, టార్గెట్లు పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు రానికోకుండా. జగన్ పని అయిపోయినప్పుడు వీళ్ళంతా జగన్ పని అయిపోయింది. అప్పుడు ఏం చేయలేదు, ఓటు మీద కూర్చోవాలి పోలీసు వాళ్ళు. మరి ఆ పల్లెటూరు వాళ్ళని రానికో బళ్ళు ఆపేసినందుకు జగన్ పని అయిపోయిందిగా. ఎందుకు మీరు ఆపుతూ జగన్ అందరినీ పోగేసుకొస్తున్నాడు రోడ్ల మీద. నాకు ఇంతమంది నాకు రూపాయి ఎవరా బండ్లు ఆయిల్గా కొట్టిలా మాకు ఆయన మీద అభిమానంతో వచ్చాం. ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు రూపాయి ఎవరా అక్కడ భోజనం పెట్టారు అంతే. మామూలు అది ఎవరికైనా మేము వచ్చాం. నెక్స్ట్ 15 ఏళ్ళు కూటమిదే అంట. వద్దులేదు, నాకు బుద్ధులు వచ్చేస్తాయి. నెక్స్ట్ కాదు వాళ్ళు ఇప్పుడు ఈసారి వాళ్ళు గెలిచారా? వాళ్ళు నాయకులు గెలిచారు. వాళ్ళు నాయకులు గెలిచారు. ఇప్పుడు అది చెప్పమని చదవాలి. జనాలంతా మాకు ఓటేశారు ఏకగ్రీవం. ఏం కాదు, జనాలు ఓటేస్తాం కాదు, అదైతే కాదు. చెప్తున్నాగా ఏదో మోడీ గారు అండతో వీళ్ళు తిప్పలు పడ్డారు అంతేగాని జగన్ ఓడిపోవాలా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసినా 40% ఓటింగ్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు జగన్ ఒకరికే 40% ఓటింగ్ వచ్చింది. అప్పుడు ఓడిపోయినట్టే జగన్. సరే, ఏదైనా కానీ ఈ 2024 ఎన్నికలకి మళ్ళీ కూటమితోనే ఉంటామంటున్నారు. పరిస్థితి ఏంటి? జగన్ మళ్ళీ ఎంతమంది కలిసినా సరే నెక్స్ట్ జగనే. మొన్న అవ్వలేదుగా పని, ఈసారి అయింది, అందులో డౌట్ లేదు. ఎందుకని అంత మాకు నమ్మకం. ఆల్రెడీ ఎదురుకి వచ్చే నెల మీద ఇప్పుడు ఇదో చేతి పడిపోయిన వర్షన అడ్డు మీద కూర్చున్నాడు వెళ్ళి. అరే సంవత్సరాలు ఇప్పుడు రైతులకి ఏం కావాలో ఏమవ్వాలో అది చూసుకోవాలిగా. అడ్డు మీద కూర్చున్నాడు వెళ్ళి. పెట్టుబడులు దాటాకి వెళ్ళారు. పెట్టుబడులు తెచ్చి ఎవరికిస్తాడు? పెట్టుబడులు తెస్తాడు ఎవరికిస్తాడు? స్టేట్ డెవలప్మెంట్ కాదండి, పెట్టుబడులు తెస్తాడు ఎవరికిస్తాడు? ఇదే చేయాలకే ఇస్తాడు. ఏది మన భూమి ఇచ్చి డబ్బులు అక్కడ తెగుతాడు. ఇవన్నీ తెలవని ఎవరు చిన్నపిల్లలు చెప్తారు. ఇప్పుడు రైతులు ఇక్కడ ఉండి ఎమ్మెల్యేలన మంత్రుల్ని కలెక్టర్లను పంపించి రైతులకి ఏం కావాలని చూసుకొని చెప్పి పంపించాలి. రావట్లేదా? వెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు వచ్చారు రాసుకున్నారు వెళ్ళిపోయారు అంతే. దిక్కుదేం లేదు ఇంతవరకు. చూడు రైతులు ఏమనుకుంటున్నారు? మాకు పరిహారం అందిద్ది అని అనుకుంటున్నారా? లేదు, అందరూ అనుకుంటున్నారు అంతే. ఎవరు చూసినా వచ్చారో రాసుకుని వెళ్ళిపోయారు. ఏంటి ఇంత రాస్తాము ఇంత ఇది చేస్తామన్న మాట రాట్లా. వచ్చారు రాసుకుని వెళ్ళిపోయారు అంతే. అది జగన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేదా? అట్లేదు అసలు. వచ్చారు రాసుకున్నారు, మీకు ఇంతమంది పడుద్ది. సబ్సిడీ వచ్చేదండి. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వరకు తీసుకారు. టోటల్ గా మీరేమంటారు? మంచి ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం గురు. దొంగిడి ప్రభుత్వం, రైతులు ముంచే ప్రభుత్వం గురు. అది